ఇప్పుడు ఈ ఇయర్ రైట్ నౌ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుండి ఎంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది మీకు కాల్స్ చేసి బాతుమిన్లో ఉన్న బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు? సో బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దానికి అదే ప్రత్యేకత ఉందండి. దానికి ఒకవేళ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అసలు ఇంటెన్షన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ చదువు ఇక్కడ చదివినా బయట చదివినా ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ రాబోతుంది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చినా, ఇక్కడ పేమెంట్ సీట్ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో జార్జియా లాంటి కంట్రీస్లో చదివినా, వేరే ఇతరత్ర వ్యాలిడ్ ఉన్న కంట్రీస్లో ఎక్కడ చదివినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో ఇక్కడే చదవాలి. ఈ కాంపిటీషన్లో రిపీటెడ్గా లాంగ్ టర్మ్స్ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా 70 lakhs అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఎన్ఆర్ఐ కోటా 1 to 1.5 crore పెట్టి చదవాల్సిన అవసరం లేకుండా, సో ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్తో పాటు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న జార్జియా లాంటి కంట్రీని చూస్ చేసుకుంటే ది బెస్ట్గా స్టూడెంట్స్ ఖచ్చితంగా డాక్టర్గా, మంచి డాక్టర్గా రాణించగలడు. సో అందులో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ప్రతి ఎపిసోడ్లో ఎన్నో షోస్ ఇచ్చాను. అసలు ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలి, స్టూడెంట్కి ఏం కావాలన్న దాన్ని కరెక్ట్ గుర్తించాలి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ. సో నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్స్ కానీ వేరే ఎవరైనా కానీ ప్రమోషన్ చేస్తున్న భాగంలో అసలు స్టూడెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత అసలు సాధించాల్సింది ఏంటిది, ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, లేకపోతే ఇంటర్నేషనల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కావాల్సిన స్కోప్. సో అందులో స్కోర్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయని ఫస్ట్ టార్గెట్ రిజల్ట్స్ చూసుకోవాలి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నిటితో పాటు అన్నిటికన్నా ది బెస్ట్గా నెంబర్ 1లో చూసేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు టు బి అంటే అది ఎందులో మెజర్ చేస్తాము, రిజల్ట్స్లో. సో ఆ రిజల్ట్స్లో చూసుకుంటే బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మన ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయాలి. అందులో 63.29% ఉన్నది. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే 100లో more than 63 స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు అంటే ది బెస్ట్ కదా. ఇక్కడ 2 lakhs per semester లాగా పే చేసుకుంటే 6 years తర్వాత ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా ఇండియాకు తిరిగి వస్తున్నాడు. సో ఆ రిజల్టే ఈ బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి దోహదపడుతున్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫేమస్, చాలా ఫేమస్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియాకు ఒక మంచి గుర్తింపు ఉన్నది మెడికల్ ఎడ్యుకేషన్లో.